రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి 16 సంవత్సరాలు అవుతుంది. ఈ 16 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఎక్కడా తల దించుకోనివ్వలేదు. ఒకడి జెండా మోయనివ్వలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 5 ఏళ్ళు పరిపాలించాడు అంటున్నారు కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలన కాదు కానీ కరోనాతో 2 ఏళ్ళు పక్కకు వెళ్ళిపోయిన ఆ పాలించిన 2 సంవత్సరాలు కొన్ని 20 సంవత్సరాలు పాలించిన వ్యక్తిగా గుర్తుండిపోయాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారుగా మీరు 11 మంది 1100 మంది అన్న అంటే భయం పుట్టించాడు. అలా మీరు ఒక్కసారి పిఠాపురంలో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యి మీ పార్టీ పెట్టిన ఈ 10 ఏళ్ల పైనే ఏం పీకారు? పక్క జెండా మోయడం తప్ప ఒంటరిగా పోటీ చేశారా? లేదుగా. మీ క్యాడర్ మీ పిఠాపురం కాకినాడ జిల్లాలో ఒక మీ జనసేనకు చెందిన నాయకుడు రెండో పెళ్లి చేసుకుని మొదటి భార్యని చంపించేసి 2 పిల్లల్ని అనాథ చేసి ఉంటున్న ఇల్లు కూడా లాగేసుకుంటున్నారు. అది కూడా నువ్వు పట్టించుకోలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు మీరు మీ పార్టీ ఉంది. కానీ మీరు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గురించి. జగన్మోహన్ రెడ్డి అలాగా ఇలాగా అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు? ఎవ్వరికీ లేదు. కొత్తగా విజయ్ గారు పార్టీ పెట్టారు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారినే ఫాలో అవుతున్నాడు. నేను ఒకటి జెండా మోయినే ఉన్న నా కార్యకర్తలు అని చెప్పి. అలాంటి పరిపాలన ఇచ్చాడు. అలాంటి ప్రజలకు ఏం కావాలో అది చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆడుతో ఆంధ్ర అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులను వెలుగు తీశాడు. మీరేం చేస్తున్నారు? ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో గేమ్సా, డ్రామాలా? మీకు వెకేషనా? ప్రజలకు సేవ చేయమని చెప్పి ఓటేశారు, వెకేషన్ తీసుకోమని కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో ఎప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇలా పెట్టలేదే. ఆయనకి తెలియలేదు పాపం ఈయన 1000 కోట్లు ఇలా పెట్టి మన జోబులు వేసుకోవచ్చు అని. తెలుసుంటే బాగుండు. మీ తర్వాతే సంపద సృష్టిలో ఎలాగా సంపద సృష్టిస్తా, నిజమే సంపద ఎలా సృష్టిస్తామంటే ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఎలా సంపద సృష్టించుకోవాలి, ఎలా జోబులు వేసుకోవాలని చెప్పి తప్ప మీరు పరిపాలనపై ఎక్కడుంది సార్ చంద్రబాబు నాయుడు గారు? మీ కొడుకు మాట్లాడతారు, క్రికెట్ మ్యాచ్లు చూడడానికి వెళ్తూ ఉంటారు. నా డబ్బులు అని ఎవరి డబ్బులు? మీ డబ్బులు అని చెప్పి నిరూపించండి. ప్రజల డబ్బులేగా. స్పెషల్ హెలికాప్టర్లు వెళ్తారో విమానంలో వెళ్తారో ఎవరి డబ్బులు? సరే మీ డబ్బులు అని చెప్పి చూపించండి, మేము నమ్ముతాం. ప్రజలు ఇచ్చిన డబ్బులేగా. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జీతాలు తీసుకుంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి తీసుకున్నట్టు లెక్క చూపించండి. లేదు. అది మీరు ప్రజల డబ్బులతో మీరే జీతాలు తీసుకుని మీరు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే కార్యకర్తలే నా అండ అంటున్నాడు. అలాగే 16 లక్షల మంది సైన్యాన్ని రెడీ చేసుకున్నాడు. ఇలా మాట్లాడుతూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాల ముందు మీరు పెట్టే పార్టీలు, మీరు నాయించే నాయకులు దేనికి ఉపయోగపడరు. జనసేన కానీ టీడీపీ కానీ ఒంటరిగా వెళ్ళే ఉద్దేశం అయితే లేదు. ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డిని మీరు కొట్టలేరు, ఏమి పీకలేరు కూడా. వాళ్ళ కార్యకర్తలు కూడా మీరు మాట్లాడలేరు.